ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్. మనం మగ్గం వర్క్ వేపిస్తాం కదా, లంగా వన్మింకి పిల్లలకంటే 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకి ఎవరికైనా వస్తుంది. కొంచెం కుట్లు పడతాయి అంతే, సైడ్లకు చేతులకు కుట్లు పడతాయి, అంత సేమ్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ చూపిస్తాం మీకు, ఎట్లా కట్ చేసుకోవాలి. వర్క్ వేసిన బ్లౌజ్ కదా, థ్రెడ్ వర్క్. వెనక భాగం ఎట్లా కట్ చేసుకోవాలి, వెనక ఉక్సులు, ఎందుకంటే పిల్లలకు పైనుంచి వేస్తే వేసుకోరు కదా, ఓపెన్ ఉంటే మనం ఉక్సులు పెట్టచ్చు. ఇంకా ఇట్లా కటింగ్ చూపిస్తా, స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తా. ఇప్పుడు కటింగ్ వచ్చేసి ఇది వేపించిన వర్క్, ఇది కొలత బ్లౌజ్. ఇది 12 సంవత్సరాల పాపకు కుడుతున్నా నేనైతే. 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు పొడవు వెడల్పు సేమ్, అన్ని కొలతలు సేమ్ ఉంటాయి. కాకపోతే సైడ్ల కుట్లు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మోడల్ ఇట్లా చేతులకు, 2 చేతులకు ఇట్లా వచ్చింది వరకు. ముందల ఇది ముందల గల్ల, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ వెనక. ఇది కొలత బ్లౌజు, లంగవోని పైన కొలత బ్లౌజు. ఇప్పుడు ఇది 2 చేతులు, ఇక్కడ 2 చేతులు వచ్చినాయి కదా, 2 చేతులు ఒక దగ్గర మడత పెట్టుకోవాలి మనము. సేమ్ వచ్చిందా రాలేదా చూసుకొని పెట్టుకోవాలి నీట్గా. 2 వర్క్ ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉన్నా సరే, చిన్నపిల్లలు కదా, మనకు వర్క్ ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ తీసుకొని చేతులు ఎంత ఉన్నాయో అంత తీసుకోవాలి. సంక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి కుట్లు వేయడానికి. నేను మంచి మళ్ళనే కొలత తీశాను కాబట్టి సైడ్లో కుట్లు వేయడానికి 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. పైన 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నేను గుర్తులు పెట్టాను చూశారు కదా. ఇప్పుడు 2 చేతులు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ఇలాంటి మోడల్ వర్క్. ఇది ముందు భాగం 2 సేమ్, గల్ల 2 సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ వర్క్ వేసిరు కదా కింద ఇట్లా వీసేపు లాగా క్రాసు, ఈ క్రాస్ కరెక్ట్ సమానం ఉందా లేదా చూసుకోవాలి. ఇట్లా కొలత తీసుకోవాలి. ఈ వర్క్ ఈ స్ట్రేట్గా కొలత తీసుకోవాలి. ఇక్కడ కొలత తీసుకోవాలి. పొడవు వెడల్పు కొలత తీసుకున్నాం కదా. ఇప్పుడు వెడల్పు కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఉక్సు దగ్గర పట్టుకొని సేమ్ ఇట్లా కొలత తీసుకోవాలి. పొడవు వెడల్పు కొలత తీసుకున్నాక ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి. సంక గల్ల ఏం కట్ చేయొద్దు. ఇప్పుడు 2 ఒక దగ్గర పెట్టి కట్ చేయొద్దు, ఎందుకంటే కింద కట్ అయ్యే అవకాశం ఉంటుంది. వర్క్ వేయించారు కాబట్టి, వేలు పెట్టి వర్క్ వేపిస్తారు కాబట్టి గల్ల మాత్రం ఇట్లా విడదీసినాకనే కట్ చేసుకోవాలి. ఈ షేప్ ఎట్లుందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు కుట్టుకు వదిలేసి కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువ. ఈ గల్ల రౌండ్ కూడా 1/2 ఇంచు వదిలేసి కట్ చేసుకోవాలి. మన కుట్టులో కోవాలి కదా, అది వదిలేసుకొని కట్సుకు వదిలేసుకొని కట్ చేసుకోవాలి. ముందు భాగం అయిపోయింది, చేతులు అయిపోయినాయి. వెనుక భాగం ఈ 2 ఇట్లా ఇచ్చిండు కదా, విడివిడిగా ఉంటాయి కాబట్టి మనము కింద ఎక్కువ ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఈ సైడ్లకైనా కింద అయినా ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఇంకా నేను ఓల్ వచ్చింది కదా, ఇప్పుడు వెడల్పు పొడవు కొలత తీసుకోవాలి. ఎంత ఉందో పొడవు మనకి ఇంతే సరిపోయింది. ఇంట్లోనే గల్ల సంకలు కట్ చేసుకోవాలి. షోల్డర్ ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇది మనకు సేమ్ ఉంది, ఇది ఎట్లుందో అట్లా ఈ పైన గల్ల కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ అనేది చిన్నగా ఓల్లాగా వచ్చింది కదా, అది కట్ చేసుకోవాలి నీట్గా. ఫస్ట్ జాకెట్కు కూడా ఉంది, అదే విధంగా కుట్టమన్నారు కాబట్టి నేను అట్లనే కట్ చేస్తున్నా. ఆపించు కుట్టులోకి వదిలేసి గుర్తులు పెట్టుకొని ఇట్లా సంక రౌండ్ గుర్తు పెట్టుకొని కట్ చేసుకోవాలి. నీట్గా మనం ఎక్కడెక్కడ గుర్తులు పెట్టామో అక్కడ నీట్గా కట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా మిస్ కాకుండా. ఈ విధంగా
ఇది వెనుక భాగం. 2 పీసులు రెడీ అయినాయి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్, ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ పీస్. ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ పీస్ వచ్చేసి మీటర్ ఉంది. ఇది 4 మడతలు పెట్టుకొని చేతులు తెచ్చి దీనిపైన పెట్టి చేతులు కట్ చేసుకోవాలి. సేమ్ పెట్టుకోవాలి చేతులు దీనిపైన. ఇట్లా పెట్టుకొని నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్లో షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఎండాకాలం కదా, షాపింగ్కి వెళ్ళలేని వాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లోనే ఉండి షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఇస్తా. టైలరింగ్కి కావాల్సిన ఏ వస్తువులైనా మన ఛానల్లో లింక్ ఇస్తా, షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎట్లుందో అట్లా పెట్టుకొని నీట్గా పర్ఫెక్ట్గా ఇది ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలి. కుట్టితే మళ్ళీ మనకు పర్ఫెక్ట్ రావాలి కాబట్టి, వర్క్ కరెక్ట్ రావాలి కాబట్టి, కుట్టిన బ్లౌజ్ని చూపించాను కదా మీకు స్టార్టింగ్, అంత పర్ఫెక్ట్గా కుట్టడం రావాలంటే ఇంత నీట్గా కట్ చేసుకోవాలి. ఇంత నీట్గా కట్ చేసుకుంటేనే అంత పర్ఫెక్ట్గా మనం కుట్టగలుగుతాం. ఎట్లా పడితే అట్లా కట్ చేసి కుట్టడం అయితే కరెక్ట్ రాదు. ఎక్కడ కూడా వర్క్ కట్ కాకుండా ఆపించి కుట్టులోకి ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ముందు భాగం మధ్యలో ఇగో ఇట్లా వస్తుంది, వెనుక భాగమే విడివిడిగా వస్తుంది. ఇప్పుడు వెనుకది ప్రిన్స్ కట్, కానీ ప్రిన్స్ కట్ అయినా సేమ్ ఇట్లే ఉంటుంది. కాకపోతే నేను వర్క్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసి కట్ చేయలేను ముందు భాగము. ఇగో ఇట్లా చిన్నపిల్లలు కాబట్టి ఏం పెద్దగా ఏం ఉండదు, సేమ్ ఉంటుంది. చిన్నపిల్లలు అంటే ఓ 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఎవరికైనా వస్తుంది. నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా కట్ చేతి పెట్టి, మధ్యలో చేతి పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. మనం కుట్టడం కూడా కరెక్ట్ కుట్టుకోనికి వస్తుంది. నీట్గా మనం ఇట్లా కట్ చేసుకోవాలి. లైక్ చేసి చూడండి, లైక్ చేయటం లేదు. షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేయండి, కింద లింక్ ఇస్తా. ఇగో ఇట్లా రెడీ అవుతుంది. ఇది వెనుక లైనింగ్ వచ్చేసి ఒరిజినల్ వచ్చేసి 2 ఒక దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గల్లకు అనేది వెనుక భాగానికి మాత్రం పైపింగ్ చేయాలి, వర్క్ లేదు. ఈ పువ్వులలో కలిసే క్లాత్తోనే మనం పైపింగ్ చేయాలి. నేను బ్లూ కలర్ చేద్దాం అనుకుంటున్నా. ముందు ఏం అవసరం లేదు, వర్క్ వచ్చింది. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిపోయింది.